తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మలకపల్లి గ్రామంలో పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్ల విషయంలో జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అనంతరం P4 గ్రామసభలో పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో మలకపల్లి గ్రామంలో పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్ల విషయంలో జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తి, ఆర్డీఓ రాణి సుస్మిత, సిపిఓ ఎల్ అప్పలకొండ, డిఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ మూర్తి, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ ఎస్ భాస్కర్ రెడ్డి, డిటిసి ఆర్ సురేష్, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, ఆర్ఎండ్బి ఎస్ఈ ఎస్బీవి రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం గ్రామసభలో మార్గదర్శులతో లబ్ధిదారు కుటుంబాలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని భద్రతాపరమైన ఏర్పాట్లు, గ్రామసభ తదితర అంశాలపై హెలీప్యాడ్, రూట్ మ్యాప్పై, మెడికల్ క్యాంప్, అగ్నిమాపక వ్యవస్థ కలెక్టర్ సూచనలు చేయడం జరిగింది. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం చేసుకోవాలని పేర్కొన్నారు. జూలై 1వ తేదీన కొవ్వూరు నియోజకవర్గంలో కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రానున్న 24 గంటల సమయాన్ని వృధా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే పెన్షన్ పంపిణీ కోసం లబ్ధిదారులు గుర్తింపు, మార్గదర్శులతో లబ్ధిదారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి సంబంధించి చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్డీఏ పీడీలు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. గ్రామసభ వేదిక ద్వారా ప్రజలను, గ్రామస్తులను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశం ఇవ్వడం జరుగుతుందని, అందుకోసం ఆర్ఎండ్బి అధికారులు సభావేదిక, హెలీప్యాడ్ ఏర్పాట్లను పూర్తి చేసి భద్రతా సిబ్బందికి వివరాలు వెల్లడించాలన్నారు. సౌండ్ సిస్టమ్, డిజిటల్ స్క్రీన్, ప్రత్యక్ష ప్రసారం, మీడియా సమన్వయం తదితర అంశాలను సమాచార శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు అన్ని విధాలుగా పగడ్బందీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రోటోకాల్ అనుసరించి ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాల్సి ఉందన్నారు. అనంతరం మలకపల్లి గ్రామంలో కలెక్టర్, ఇతర అధికారులు పర్యటించడం జరిగింది. రాజమండ్రి స్వాతంత్ర సమరయోధుల పార్కులో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు జరిగాయి. కష్టకాలంలో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి భారతదేశ మనుగడను సుస్థిరం చేసిన అప్పర చాణక్యుడు పివి నరసింహారావు అని మాజీ శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. పివి 104వ జయంతి కార్యక్రమం స్వాతంత్ర సమరయోధుల పార్కులో శనివారం నాడు జరిగింది. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ పివి మరణానంతరం దేశం మొత్తం మీద తొలి విగ్రహాన్ని రాజమండ్రిలో నెలకొల్పడం తన అదృష్టం అన్నారు. సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రకేసరి యువజన సమితికి పివి నరసింహారావు జీవితకాల సభ్యుడని, ఆయన ప్రోత్సాహంతోనే సమితి విద్యాలయాలు స్థాపించిందని తెలిపారు. సమితి పూర్వాధ్యక్షులు దేశిరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా పివి జయంతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి కార్యదర్శి బెజవాడ రంగారావు, సమాజ సేవకులు పివి కృష్ణారావు, సమితి సభ్యులు దుర్వాస సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ ధవళేశ్వరం 1975-76 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు సమ్మేళనం సత్యరాజు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. అప్పటి గురువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా గురువులను సముచితంగా సత్కరించడమైంది. 50 సంవత్సరాల తర్వాత వారి వారి కుటుంబ సభ్యులతో పాటు కలుస్తూ అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఈ బ్యాచ్ అంతా ఇది ఒక అపూర్వ కలయికగా అభివర్ణించడమైనది. ఈ సందర్భంగా ఈ కలయిక కృషి చేసిన ఆర్గనైజింగ్ కమిటీని గ్రూప్ సభ్యులందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు. ఈరోజు 50 ఇయర్స్ తర్వాత మేము ఒక రీయూనియన్ మీటింగ్ పెట్టుకున్నాం స్నేహితులందరితో కలిసి. ఇంచుమించుగా ఒక 50 మంది వరకు అటెండ్ అయ్యాం. మేమంతా రిటైర్మెంట్ అయిపోయి వృత్తి వ్యాపారాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ మీటింగ్ పెట్టుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సో మేమందరం కలవడం, చిన్ననాటి ఆ స్మృతులను నెమరు వేసుకుంటూ ఒకసారి స్కూల్ను కూడా సందర్శించుకుని అందరూ ఎవరు ఏ రకంగా వృద్ధిలోకి వచ్చారో మా యొక్క అనుభూతులను పంచుకుంటూ చాలా ఆనందాన్ని మేము ఈ రోజుని సొంతం చేసుకోగలిగాం. మేము ఈ రోజున
అందరూ కూడా తాతలుగా పరిచయం అయ్యాం ఈ యొక్క కార్యక్రమంలో. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మీదట ప్రతి సంవత్సరం ఇలాగా ఈ కార్యక్రమం జరుపుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో సనాతన ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుకృతి సంస్కరణ సభ నిర్వహించారు. రాజమండ్రి జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం సనాతన ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ మధుర కృష్ణమూర్తి శాస్త్రి సుకృతి సంస్మరణ సభ నిర్వహించారు. మధుర కృష్ణమూర్తి శాస్త్రి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీటీడీ తంగిరాల సిద్ధాంతి రాధాకృష్ణన్, కాశీబొట్ల సిద్ధాంతి, కంచిపీఠం సిద్ధాంతి లక్కవర్జుల జనగా సిద్ధాంతి కృష్ణమాచార్య, శిష్లా సిద్ధాంత విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, మధుర వెంకటేశ్వర శర్మ విచ్చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు తంగిరాల మల్లికార్జున సోమయాజి శర్మ, అధ్యక్షులు బట్టప్రోలు తుకారా శర్మ, కృష్ణల శ్రీనివాస్, శంకరమంచి బాలసుబ్రహ్మణ్య శర్మ, సన్నిధిరాజు అయ్యప్ప, తంగిరాల విజయలక్ష్మి, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం గోచార రీత్యా గురుడు పలన ఉచ్చ స్థితిలో ఉన్నాడు, లేకపోతే స్వక్షేత్రంలో ఉన్నాడు, మిత్రస్థ పలన స్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో కానీ చాలా సంతోషం అండి. తప్పనిసరిగా ఇది చాలా విజయవంతం అవ్వాలి అని మేము భగవంతుడిని ప్రార్థిస్తాం అని అన్నాం. ఆ తర్వాత మా తుకారాం శర్మ గారు కూడా మీరు తప్పనిసరిగా రావాలి అని కోరడం, కోరినా కోరకపోయినా మాకు చెప్పారు కనుక వారితో ఉండే సంబంధం మనం రావాల్సిన అవసరం. మీరు కోరాల్సిన పని లేదు, వారితో ఉండే సంబంధం చాలా గొప్పది. ఒకప్పుడు నేను పెద్దగా చెప్పడం కాదు కానీ గ్లోబల్ క్యాలెండర్ పెడతామని ఆన కళాకేంద్రంలో మీటింగ్ ఉంటాయి. మొత్తం ప్రపంచానికి అందరికీ కలిపి ఒకే క్యాలెండర్ పెట్టిస్తామని ఉపయోగం. అలా ఉన్నప్పుడు కొంతమంది మతంలో ఏమన్నారంటే మీరు మతభేదాల ముందు సర్దుకొని తర్వాత మా దగ్గర కానీ అందరూ ఒకటవడం మాట్లాడలేదు, దీంట్లో ఉన్న మతభేదాలు మీరు తిట్టుకుని మీరంతా ఒకటి ఉండి తర్వాత అందరం కలుగుతారు. మొట్టమొదటి సభని వారికి అంకితం చేద్దామన్న ఉద్దేశంతో వారి యొక్క సంస్మరణ సభగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి సభలన్నింటిలో కూడా శాస్త్ర విషయాలు, శాస్త్ర చర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగించాలని, అలాగే గోసేవ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ట్రస్ట్ ద్వారా చేపడుతున్నామో వాటన్నిటినీ కూడా ప్రజలకి తెలియజెప్పి ఈ విధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తమిళనాడు కేరళ సరిహద్దుల్లో 5 పులులు విషాహారం తిని మృతి చెందాయి. అటవీశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. కర్ణాటకలో ఒకేసారి 5 పులులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పోస్టుమార్టం రిపోర్టులో విషాహారం తిని చనిపోయినట్లుగా తేలింది. దీంతో ఎవరో కావాలని ఈ పని చేసి ఉంటారని ఫారెస్ట్ అధికారులు భావించారు. అంతేకాకుండా రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా సీరియస్గా తీసుకున్నారు. అవి సహజ మరణాలు కావని, ఎవరో చంపారని పేర్కొన్నారు. దర్యాప్తు చేసి 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సమీప గ్రామస్తులను విచారించగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కర్ణాటకకు చెందిన మాధురాజు అనే వ్యక్తితో పాటు మరో 2 ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. తమ ఆవును పులి వేటాడి చంపినందుకు ప్రతీకారంగా పులులకు విషం పెట్టినట్లు నిందితుడు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. స్నేహితులు కోనప్ప, నాగరాజుల సాయంతో ఈ పని చేసినట్లుగా అంగీకరించాడు. చనిపోయిన తన ఆవు కళేబరంపై విషం చల్లి దానిని అడవికి సమీపంలో పడేసినట్లు తెలిపారు. ఆ విష కళేబరాన్ని తిన్న తల్లి పులి దాని 4 పిల్లలు ప్రాణాలు కోల్పోయాయని చెప్పాడు. ఇక తదుపరి విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై పూర్తి నివేదిక అందిన తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రేకు సూచించారు. మలే మహదేవేశ్వర హిల్స్లోని హూంగ్యం అటవీ ప్రాంతంలో
ఈ ఘటన జరిగింది. ఒకేసారి 5 పులులు చనిపోవడం కర్ణాటక చరిత్రలోనే తొలిసారి. దీంతో ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మొత్తానికి నిందితులను అరెస్ట్ చేశారు. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ తర్వాత అంత ఎక్కువగా ఉన్నది కర్ణాటకలోనే. ఈ పులుల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సమీప గ్రామస్తులు విషప్రయోగంతో చంపేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ హైస్కూల్లో 1974-75 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ కలయిక కార్యక్రమం సందడిగా నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులు సుమారు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ అందరూ ఒకే చోట సమావేశమయ్యారు. వైఎంఈఏ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించి ఈనాటి తమ ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. స్వర్ణోత్సవ సంవత్సరంలో తిరిగి కలిసిన విద్యార్థులు ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. పరిచయం చేసుకుని పరస్పర శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకున్నారు. మాజీ కార్పొరేటర్ మంచాల బాబ్జీ, ఉదయగిరి భగవాన్, యలమర్తి సాయిరాం, కోరుకొండ శ్యాంబాబు, చందులూరి నాగేశ్వరరావు, బోడా వెంకటరమణ, వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి గట్టుపై బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో విశ్వ పరివర్తన మ్యూజియం ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరి నది తీరాన బ్రహ్మకుమారి విశ్వ పరివర్తన మ్యూజియం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి కోస్తా ఆంధ్ర రీజనల్ డైరెక్టర్ రాజయోగిని సవిత, అమరావతి యూపీఆర్సీ డైరెక్టర్ రాజయోగిని శాంతా బెహెన్జీ దివ్య ఆశీస్సులు అందజేశారు. విశిష్ట అతిథులుగా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, గోరంట్ల రవిరామ్ కిరణ్లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని శుభాభినందనలు తెలియజేశారు. పవిత్ర గోదావరి తీరంలో జ్ఞాన గంగ అయిన గోదావరి నది ప్రవహిస్తూ అందరి జీవితాలలో సుఖశాంతులు నింపుతున్నాయని విశ్లేషించారు. అలాగే ఈ మ్యూజియంకు వచ్చిన వారికి కూడా జ్ఞాన బిందువులు లభించడంతో వారి జీవితాల్లో కూడా ధైర్యం, శాంతి, సంతోషాలు లభిస్తాయని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ నుండి రాజయోగ టీచర్లతో పాటు పరిసర గ్రామాల బ్రహ్మకుమారి, శివాని, డికే దేవి, ప్రసన్న, లక్ష్మి, నాగేంద్ర, నాగేశ్వరరావు, శేషు, హరి, శ్రీను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి అలాంటిది ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి, అటు బుచ్చయ్య చౌదరి గారు కానివ్వండి, అదేవిధంగా రౌతు సూర్యప్రకాష్ రావు గారు కానివ్వండి, ఈ ప్రాంతాన్ని నిజంగా చాలా అందంగా చక్కదిద్దిన వ్యక్తులు మరి వీళ్ళందరూ కూడా వస్తారు. మరి వీరందరికీ కూడా నిజంగా రాజమహేంద్రవరం ప్రజలు కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియపరచాలని కూడా ఈ సందర్భంగా మానసికంగా కోటాను కోట్లు ఆస్తున్న ఎంతున్న మనిషికి మనసులో ఒక విధమైనటువంటి ప్రశాంత వాతావరణం లేకపోతే కలిగేటువంటి ఇబ్బందులు మనం నిత్యం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ యావత్ ప్రపంచంలోనే మనశ్శాంతి కలిగించేటువంటి ఆదిత్య కేంద్రం ఏదైనా ఉందంటే అది బ్రహ్మకుమారికి అగ్రస్థానం. వినాశనమయ్యేటువంటి
ఈ దేహం కాదు, కంటికి కనిపించేటువంటి దేహం కాదు మనిషి. మనిషిని ఇంగ్లీష్ లో హ్యూమన్ బీయింగ్ అని చెప్తారు. హ్యూమన్ అంటే బాడీ, బీయింగ్ అంటే ఈ శరీరాన్ని నడిపేటువంటి ఒక చైతన్య శక్తి అని. అదే మన భగవద్గీతలో కూడా ఉన్నది. అదే నేను ఈ జ్ఞానంలో విన్న పాయింట్. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.